ఇక అందరూ ఒకటైతే ఇక నేనేం చేస్తాను? వీళ్ళందరూ ఒకటైపోతే ఇంకా చివరికి మిగిలేది ఇక మాకు చిప్పకూడే. అలా జరగకుండా ఉండాలంటే నేను ఏదో ఒకటి చేసి తీరాలి. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి అనే విధంగా మనసులో దీపక్ అనుకుంటూ వెంటనే విజయాంబికకు ఫోన్ చేస్తాడు. ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేసావు? మమ్మీ, మనం ఏదో ఒకటి చేయాలి మమ్మీ. ఆ రాజుగాడు బయటికి వచ్చాడు మమ్మీ. ఏంట్రా నువ్వు అంటుంది? అవును మమ్మీ, ఇక అందరూ ఒకటి కాబోతున్నారు. ఇప్పుడు అందరూ ఆ ఇంటికి బయలుదేరారు మమ్మీ. మనం ఏదో ఒకటి చేయాలి. వాళ్ళు ఒకటిగా ఉండడానికి వీల్లేదు అని దీపక్ అంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే విజయాంబిక, మరి మనం ఏం చేద్దాంరా? మన దగ్గర ఏ ఆధారాలు లేవు మమ్మీ. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది మమ్మీ. ఏంట్రా అది అని అనగానే వెంటనే ప్లాన్ అంతా కూడా దీపక్ చెప్తూ ఉంటాడు. అయితే వెంటనే నేను ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను, నువ్వు డైరెక్ట్ హోటల్కి వచ్చేసేయి అని అంటూ విజయాంబిక కాల్ని కట్ చేస్తుంది. మరోవైపు హోటల్కి వెళ్ళగానే వెంటనే మేనేజర్ని కిడ్నాప్ చేస్తాడు దీపక్. నాకు సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తేనే నిన్ను బయటికి వదులుతాను, లేదంటే ఇప్పుడు ఈ కత్తితో నిన్ను చంపేస్తాను అని అంటూ దీపక్ వెంటనే మేనేజర్ని బెదిరించగానే సీసీటీవీ ఫుటేజ్ తీసి మొత్తం కూడా దీపక్కి చూపిస్తాడు. అప్పుడు విజయాంబిక ఆ సీసీటీవీ ఫుటేజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రై, వెంటనే ఆ వీడియో క్లిప్ని ఈ ఫోన్లోకి పంపించు అని అనగానే సరే అన్న పంపిస్తాను, కానీ మమ్మల్ని ఏం చేయకన్నా అని విధంగా అంటూ వెంటనే సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా పంపించగానే వెంటనే ఇక దీపక్ విజయాంబిక అక్కడి నుండి బయలుదేరతారు. ఇక మరోవైపు మాత్రం ప్రతాప్, రూప అందరూ కూడా ముత్యాలు ఇంటికి వస్తారు. ఇక రూప రాజు దగ్గరికి వెళ్ళి, రాజు నీకేం కాలేదు, నువ్వు క్షేమంగా బయటికి వచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది రాజు. అమ్మాయి గారు, నేను తప్పు చేయలేదని వాళ్ళకు తెలిసింది, వాళ్ళు నన్ను పంపించారు. నిజంగా రాజు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు తప్పు చేయలేదని నాకు కూడా తెలుసు రాజు. నువ్వు ఎలాగైనా నిర్దోషిగా బయటికి వస్తావని అనుకున్నాను, అలాగే వచ్చావు అని సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. కానీ నా కొడుకును మాత్రం బయటికి తీసుకొని రాలేకపోయారు, ఎంత పది ఉన్నా ఏం లాభం అని ముత్యాలు అంటూ ఉంటే వెంటనే అమ్మ ఎందుకమ్మా అలా మాట్లాడతావు? అసలు మన కోసం, మన కుటుంబం కోసం తను ఏం చేసిందిరా అని ముత్యాలు అనగానే రూప చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉండిపోతుంది. అత్తయ్య, అది కాదు అత్తయ్య, నువ్వు ఎంత చెప్పినా నేను వినను. ఎప్పుడు నా కొడుకుకు అవమానం జరుగుతూనే ఉంది. అమ్మ, అసలు నిన్ను బ్రతికించిందే రూప అమ్మ. వద్దు రాజు. అమ్మాయి గారు, ఇక ఇప్పటికీ కూడా చెప్పకపోతే ఇక వేస్ట్ అమ్మాయి గారు, నేను ఉండి కూడా వేస్టే అని రాజు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంట్రా నువ్వు అంటుంది? అసలు ఏం జరుగుతుంది? నాకు నువ్వేం చెప్తున్నావు కూడా అర్థం కావట్లేదు. అవునమ్మా, అసలు నిన్ను బ్రతికించిందే ఈ రూప అమ్మ. నీకు కిడ్నీ ఇచ్చింది ఎవరనుకుంటున్నావమ్మా? రేణుక కదరా నాకు కిడ్నీ ఇచ్చి నన్ను బ్రతికించింది. రేణుక కదా, తనని నేను కోడలిగా చేసుకోకపోయినా నాపై మమకారం, నా మీద ఉన్న ప్రేమ, నీ మీద ఉన్న ప్రేమ వల్లే కదరా నన్ను బ్రతికించింది. లేదమ్మా, నిన్ను బ్రతికించింది రూప అమ్మ, అమ్మాయి గారు అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా ముత్యాలు షాక్ అయిపోతుంది. ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది? రూప నాకు కిడ్నీ ఇచ్చి నన్ను బ్రతికించడం ఏంటి? అవునమ్మా, అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అని అంటూ రాజు వెంటనే జరిగిందంతా కూడా ముత్యాలకు చెప్పగానే ముత్యాలు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మ రూప, నన్ను క్షమించమ్మా, నువ్వు మాకు ఏం చేయలేదని, అసలు నువ్వు ఆ రోజు మమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయావని ఆ కోపంతోనే నేను ఇలా ఇన్నాళ్ళు ఉన్నానే తప్ప మరే ఉద్దేశంతో కాదమ్మా, నన్ను క్షమిస్తావా అమ్మా అని అంటూ వెంటనే గట్టిగా హక్ చేసుకుంటుంది ముత్యాలు. అత్తయ్య, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు, కానీ నువ్వే నాకు కిడ్నీ ఇచ్చావన్న విషయం ఎందుకమ్మా చెప్పలేదో అని అంటూ ఉంటే, చెప్తేనే అత్తయ్య ప్రేమ ఉంటుంది అని రూప అనగానే సరే అమ్మా ఇంట్లోకి రండి, పెద్దయ్య ఇంట్లోకి రండి అని ముత్యాలు అనగానే పదండి అని అంటూ లోపలికి వెళ్తూ ఉండగా ఆగు తమ్ముడు అని విధంగా అంటూ వెంటనే మురుగన్ని క్రింద పడేయగానే ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు. మురుగన్, ఏమైంది మురుగన్? తమ్ముడు, నిన్ను మోసం చేశారు తమ్ముడు. ఏంటి, నన్ను మోసం చేయడం ఏంటి? అవును తమ్ముడు, నిన్ను వీళ్ళందరూ కలిసి మోసం చేశారు. ముఖ్యంగా నన్ను అందరి ముందు నన్ను ఒక దోషిగా నిలబెట్టారు.
మన పరువు తీయడానికి కారణమే ఈ రాజు. ఏంటి మళ్ళీ కొత్త నాటకమా? నాటకమని నువ్వనుకుంటున్నావు తమ్ముడు. నేను అనుకోవట్లేదు. నేనే తప్పు చేయలేదు. కావాలంటే చూడు తమ్ముడు అని ఏంటో వెంటనే వీడియో క్లిప్ని విజయాంబిక చూపించగానే ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు. అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు. పెద్దయ్య, నేను చెప్తాను పెద్దయ్య అసలు ఏం జరిగిందంటే అని అంటూ చెప్పబోతూ ఉంటే వెంటనే సూర్యప్రతాప్ కోపంగా చెంప పగలగొడతారు. నిన్నెంత నమ్మానురా, నిన్ను క్షమించానురా, కానీ నువ్వైనా మళ్ళీ ఇలా చేశావంటే, నా ఇంట్లో ఉన్న మనుషులని నువ్వు ఒక దోషిలా 10 మంది ముందు చూపించావంటే, జీవితం మీద నువ్వు మచ్చ పడేశావంటే నిన్ను ఎలా అనుకోవాలి? నువ్వు మంచివాడివని నేనే నీ పట్ల తప్పుగా ఆలోచించానని అనుకున్నాను ఇన్నాళ్ళు కూడా. కానీ నువ్వు ఒక ద్రోహివి, నువ్వు తప్పుడు మనిషివని ఈరోజు తెలిసింది. అది కాదు పెద్దయ్య అని అంటూ దగ్గరికి వెళ్తూ ఉంటే వెంటనే కోపంగా సూర్యప్రతాప్ చెంప పగల కొడతాడు. నాన్న ప్లీజ్ నాన్న, నేను చెప్పేది వినండి నాన్న. ఇంకా నేను వినడానికి నేను లేను. నువ్వు ముందు ఇక్కడ ఉండకూడదమ్మా, ఈ కుటుంబంలో కూడా ఉండకూడదు. పద అమ్మ పద, ఇలాంటి మనుషుల మధ్య నువ్వు ఉంటే నువ్వు కూడా పాడైపోతావు అని అంటూ అలా తీసుకెళ్తూ ఉంటే, ఏంటి మేము పాడు మనుషులమా? ఏం మాట్లాడుతున్నారు పెద్దయ్య? ఎరా రారా ఇంట్లోకి పద అని అంటూ వెంటనే రాజును ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటే రూపను ఈడ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఇంటికి వెళ్ళగానే రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది. చూసావా తమ్ముడు, నేనే తప్పు చేయలేదని ఇప్పటికైనా నీకు తెలిసింది. నన్ను క్షమించక్క, నిన్ను నేను దూరం పెట్టాను. నువ్వు తప్పు చేశావని నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమిస్తావా అక్క? తమ్ముడు నువ్వేం బాధపడకు తమ్ముడు, ఇప్పటికైనా నేను తప్పు చేయలేదన్న విషయం నీకు తెలిసింది కదా, అది చాలు తమ్ముడు అని అంటూ ఇక ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. నాన్న ప్లీజ్ నాన్న, నేను చెప్పేది ఒక్కసారి వినండి నాన్న. ఎప్పుడు కూడా ఆ రాజు గురించి, ఆ ఇంటి మనుషుల గురించి ఆ ప్రస్తావనే ఇక్కడ రాకూడదు అని అంటూ సూర్యప్రతాప్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే రూప బాధపడిపోతూ ఉంటుంది. ఇక అందరం ఒకటైపోయామని సంతోషించే లోపే ఇలా జరిగిందేంటి అని విధంగా అనుకుంటూ రూప బాధపడిపోతూ ఉంటే మరోవైపు రాజు కూడా చాలా బాధగా దీనంగా రూప గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఎరా అయ్యా, ఆ రూప గురించి ఆలోచించి నీ ప్రాణాలు నువ్వు పాడు చేసుకుంటావా చెప్పు? ఎందుకురా? ఎందుకు అమ్మా? ఎందుకమ్మా? పెద్దయ్య గారు అలా మాట్లాడారని రూప పట్ల కూడా నువ్వు అలా ఉండటం కరెక్ట్ కాదు కదా. కానీ మనం మంచి వాళ్ళం కాదని, మన దగ్గర ఉంచకూడదని రూపని తీసుకొని పోయాడు. మనం ఏం చేస్తాంరా? లేదమ్మా, పెద్దయ్య గారికి కూడా మేమిద్దరం కలిసి ఏం తప్పు చేయలేదని, ముఖ్యంగా నేను తప్పుడు మనిషిని కాదని పెద్దయ్య గారికి తెలియాలి, తెలిసేలా చేస్తారమ్మా అని రాజు అనగానే ముత్యాలు షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.